ఎవరు హత్య చేశారో మీరెవరూ చూడలేదమ్మా? సరే, మీరెవరూ మాట్లాడకండి, నేను చూసుకుంటాను. ఈ హత్య ఎవరు చేశారమ్మా? అది మీ డిపార్ట్మెంట్ చెప్పాలి. డబ్బున్న వాడికి ఎన్ని జబ్బులున్నాయో, ఎంతమందితో దెబ్బలాటలున్నాయో పసిపిల్ల తనకే తెలుసు. కన్న తండ్రి చనిపోతే కూడా నీకు కన్నీళ్ళు రావడం లేదేంటమ్మా? కన్న తండ్రి అయితేగా రావడానికి. వాడు కన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏడవాలి. ఆల్ రైట్, ఈ ఇంట్లో సభ్యులందరూ స్టేషన్కి రావాలి. అదమ్మా. సో నువ్వు మీ నాన్నని చంపి వెళ్ళిన మనిషిని చూడలేదన్నమాట? లేదు. పటేల్ గారు, రాత్రి మీరెక్కడున్నారు? నా ఇంట్లో. సాక్ష్యం ఉందా? భార్యాభర్తలు కాపురం చేస్తున్నారో లేదో ఎవడూ సాక్ష్యం తెలియనట్లే ఎవడింట్లో వాడు పడుకున్న మనిషి సాక్ష్యం ఎక్కడి నుంచి తేగలడు? ఐ సీ. శుభమా, ఏ వ్యక్తి అయినా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. నీకు అలాంటి మనిషి ఎవడైనా చూచాయిగా కనిపించాడా? అబద్ధాలు ఎందుకు గానండి, మనిషిని చూడలేదు, గొంతు మాత్రం వినపడ్డాది. ఎవరిది? ఆ పార్న కుర్రాడుదండి. నీ కూతురు గాని నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేయగలనని అరవటం వినపడ్డదండి. నీకయ్యా? సీకటడక ముందే తొంగోటం, కోడిగుకి ముందే నెగటం నాకు అలవాటండి. పోలీసు వారికి అభ్యంతరం లేకపోతే ఈ మాజీ మిలిటరీ మనిషి చిన్న సలహా ఇస్తాడు. చెప్పండి. ఇల్లీగల్ గా వైకుంఠ ప్రసాద్ తో కాపురం చేస్తున్న జమున ఏ గల్లీలో ఉందో ముందు తెలుసుకోండి. ఎక్కడికి జమున ప్రయాణం అవుతున్నా? ఏం చెప్పమంటారు అస్సయ్య గారు, కాకినాడలో మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. ఐసీ. ఏది టెలిగ్రామ్? చావు కబురుంచుకుంటావా అస్సయ్య గారు? చించి పారేశాను. ఆహా, అలాగా. నీకు హార్ట్ అటాక్ వచ్చే న్యూస్ చెప్పనా? ఏమిటండి? వైకుంఠ ప్రసాద్ని నువ్వే మర్డర్ చేశావు. అమ్మో, ఇదెక్కడ అన్యాయం అండి? సెల్లోకి తీసుకెళ్లి ఒళ్ళు సొళ్ళు తిరిగేలా కొడితే తెలుస్తుందా ఎవరు చంపారు? ఎస్ఐ గారు, నన్ను ఇరికించినట్టే మీకు నిజం చెప్పేస్తాను. చెప్పు. ఆ వైకుంఠాన్ని చంపింది శ్రీకాంత్. అవునండి, రాత్రి వచ్చాడు. ఆయనతో గొడవ పడద్దని నేను చెప్తున్నా అతను వినిపించుకోలేదు. ఆ గొడవలో ఆయన్ని కాల్ చేసి పారిపోయాడు. నా పేరు బయట పెట్టుకుని ఎస్ఐ గారు, నన్ను చంపేస్తాడేమో. సూసైడ్. ఆ జమున నీ పేరు చెప్పేస్తుందేమో. చెప్పేస్తే నేను పోలీసుకి లొంగిపోతాను. నువ్వు లొంగిపోతే నేను చచ్చిపోతాను. వైజయంతి, అవును, నన్ను కాపాడాలని నువ్వు వచ్చావు. పైకుంటూ నీ చేతుల్లో చనిపోయి ఉండకపోతే నన్ను నిన్ను ఇద్దరిని చంపేసిండేవాడు. కానీ నేను హంతకుణ్ణి. ఆ మాట ఇంకోసారంటే మేడ మీద నుంచి దూకేస్తాను. అది హాయ్, ఏమిటలా బిగిసిపోయారు? అబ్బే,
ఏమీ లేదు. కమ్ ఆన్, బీ హ్యాపీ మ్యాన్. నేను ప్రశ్నించడానికి వెళ్లే లోపే జమున ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు, తనకు అన్యాయం చేస్తున్నాడన్న కోపంతో ఆ వైకుంఠాన్ని తనే కాల్చి చంపానని చెప్పి ఈ లెటర్ రాసి చచ్చిపోయింది. ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టేనమ్మా. హ్యాపీగా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్. ఓహో అమ్మాజీ, వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో జిల్జిల్ అయిపోతుందన్నావుగా. ఏం తెచ్చాను చూసుకో. సరికొత్త టీవీఎస్ 50. రామా, నా వెనకాల కూర్చో. ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 మినిట్ తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రా. అలాగే, ఓకే. వెళ్ళు. దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే, నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా. చేసుకో, ఆయుధ పూజ చేసుకో. ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. హలో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిరమని పంపించాను ఆ సార్. సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్, నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్, మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఇంకా నయ్యం, కొనిపెట్టమన్నాడు కాదు, నిమిషానికి 240 బుల్లెట్లు. నా తల్లి, ఎంతమంది కళ్ళు పడతాయో నీ మీద. హలో, పెళ్లి కూతురుగా ముస్తాబై వెళ్తున్నావా డార్లింగ్? పెళ్లి చేసుకుని తిరిగి వచ్చే లోపు ఆ శ్రీకాంత్ గారిని చంపకపోతే నేను మనోజ్నే కాదు. చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా? ఇష్టమే. ఇష్టమైతే మనల్ని ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతుందండి? ఆ మనోజ్ గాడు భయపెట్టడం వల్ల. మనోజ్ గాడా? అవును, పెళ్లికి బయలుదేరుతుంటే ఆ ఫారిన్ కుర్రాడు భయపెట్టాడు. ఎక్కడున్నాడో చెప్పండి, మూసేస్తాను కదా. అక్కర్లేదు, వాడు ఏ కొంపలో ఉన్నాడో బార్డర్ తెలియకుండా దాచిపెట్టాను. పెళ్లి అయ్యేంతవరకు వాడు బయటకు రాడమ్మా. శ్రీకాంత్కి ఏమీ కాదు. నా మాట విని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం పద. నిజంగా ఏం కాదా? అతని ప్రాణానికి నా ప్రాణం అంటూ వేస్తాను. రామ్మా, రండి. ఈ పిల్ల మనసెందుకు మార్చుకుంది? మీ మీసాలు చూసి భయపడి పారిపోయింది. పది రోజుల పాటు ఈ ఊరిని, ఇక్కడ జరిగిన వాటిని మర్చిపోయి ప్రశాంతంగా గడిపిరామ్మా. వైకుంఠాన్ని చంపింది నువ్వేనని జమున చెప్పింది. అయినా బయట పెట్టను. ఎందుకో తెలుసా? నాకు రాఖీ కట్టాల్సిన చెల్లెలు వైజయంతి కోసం.
హ్యాపీగా వెళ్ళరా. బాయ్ అంకుల్.